పేద ప్రజల ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా గద్దెనెక్కించాలి. అప్పుడే మన హక్కులు అనేవి మరి కాపాడబడతాయి. లేకపోతే మాత్రం ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతూనే ఉంటాయి. అందుకొరకే తెలంగాణ ప్రజలకు మరి ముఖ్యంగా అందరికి కూడా నేనేం విజ్ఞప్తి చేస్తున్నా అంటే, ఇలాంటి దోపిడీ నిరంకుశ ప్రభుత్వాన్ని, దొరల గడీల ప్రభుత్వాన్ని అర్జెంటుగా గద్దెదించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఇంకా దారుణాలు జరుగుతాయి. 2006లో అటవీ హక్కుల చట్టం అన్నారు, దాంట్లో వీళ్ళకి రైట్స్ ఇవ్వలేదు. రైతు బంధు స్కీమ్ అన్నారు, దాంట్లో వీళ్ళకి రైట్స్ రావట్లేదు. అదే విధంగా రైతు బీమా రావడం లేదు. మరి ఎట్లా బతకాలి వీళ్ళ ప్రభుత్వం నుంచి ఒక్క పైసా రావడం లేదు. మరి వీళ్ళు కూడా తెలంగాణ ప్రజలే కదా, వీళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కదా, వీళ్ళు కూడా తెలంగాణలో ఈ రోజు ఈ తెలంగాణ ఈ విధంగా ఉండడానికి కారకులు వీళ్ళే కదా. మరి వీళ్ళు కాదని 1% ఉన్న దొరలు పోయి అక్కడ గడీలలో కూర్చొని మొత్తం రాజ్యం వెళ్తున్నారు. గడీల పాలన పోవాలి. అదే విధంగా తెలంగాణ కొందరిది కాదు, ఒక కుటుంబాన్ని కాదు, అందరి తెలంగాణ వచ్చేదాకా మరి సునీతను అభినందిస్తున్నా. ఆమె నిజంగా వీరోచితంగా ఆమె గాని ఆమె చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళందరూ కూడా వీరోచితంగా ఈ కేసీఆర్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడినందుకు బహుజన సమాజ్ పార్టీ తరఫున ఆమెను అభినందిస్తూనే ఈ ఆదివాసీ బిడ్డలు చేసే ప్రతి పోరాటాన్ని కూడా బహుజన సమాజ్ పార్టీ తప్పకుండా సపోర్ట్ చేస్తుంది. బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా పోడు భూములకు పట్టాలు ఇస్తుంది, బరాబర్ ఇస్తుంది. భూమి వాళ్ళది, వాళ్ళకు అన్ని హక్కులు కల్పిస్తుంది. అదేవిధంగా అసైన్డ్ భూములకు కూడా పట్టాలు ఇస్తుంది. అసైన్డ్ భూముల బిడ్డ ఎవరైతే రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారో మీరందరూ ఎన్ని బంగళాలు కట్టినామని ఊలగొట్టి మళ్ళీ పేద ప్రజలకు మేము బరాబర్ అసైన్డ్ భూములు ఇస్తాము, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాము. అది వాళ్ళ హక్కు. ఏ జో జమీన్ సర్కారికే ఓ పూరా పబ్లిక్ హై. అందుకొరకు దయచేసి ఈ ప్రజలందరూ కూడా అసైన్డ్ భూములు ఎవరు కూడా ప్రభుత్వానికి ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ ఎప్పటికైనా కూడా బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన అవన్నీ కూడా పక్కా మళ్ళీ పేద ప్రజలకు ఇస్తాము. అంతే, దాంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. అదేవిధంగా సునీత మీద, వాళ్ళ అనుచరుల మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద, ఇక్కడున్న మహిళల మీద పెట్టిన కేసులన్నీ కూడా అర్జెంటుగా బేషరతుగా ఎత్తేయాలి. వీళ్ళ మీద దౌర్జన్యం చేసిన అధికారులందరి మీద కూడా తప్పకుండా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద తప్పకుండా కేసులు బుక్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి. లేకపోతే మాత్రం వీళ్ళని జాతీయ మానవ హక్కుల సంస్థ దాకా తీసుకెళ్తాం, అదేవిధంగా స్టేట్ మానవ హక్కుల సంస్థ దాకా తీసుకెళ్తాం. ఎంతటి పోరాటాన్ని కూడా మేము వెనకాడమని చెప్తూ మరి అవకాశం ఇచ్చిన కోయపోషగూడ గ్రామ ప్రజలకు మరొక్కసారి ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.